గేమ్ చేంజర్ అలాగే పుష్ప 2 ఈ రెండు మూవీస్ కి థియేటర్ విషయంలో క్లాష్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది మావా. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పటికే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఉన్న క్లాష్ అయితే మనందరికీ తెలిసింది. అలాగే పుష్ప 2 రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్ లోనే గేమ్ చేంజర్ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. అండ్ ఇదంతా ఎక్కడ మొదలైందంటే ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ గారు తన ఫ్యామిలీ మెంబర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి కాదని తన ఫ్రెండ్ అయిన వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా అల్లు అర్జున్ గారిపై ఫుల్ గా ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. నేను చాలా మంది ఏమంటున్నారంటే ఇలా ట్రోల్స్ అండ్ నెగిటివిటీ రావడంతోనే పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15 కి రిలీజ్ చేయడం లేదు, డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ చేశారని అంటున్నారు. అండ్ మెగా ఫ్యాన్స్ అయితే ఈ మూవీని రిలీజ్ అవ్వనివ్వమని ఇన్ కేస్ పుష్ప 2 మూవీ రిలీజ్ అయితే ఫ్లాప్ చేస్తామని చెప్తున్నారు. పుష్ప పార్ట్ 1 కి వచ్చిన క్రేజ్ చూసి అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు పుష్ప పార్ట్ 2 ని ఇంకా ఇంపాక్టబుల్ గా తీయాలని పుష్ప పార్ట్ 2 మూవీ కోసం చాలా కష్టపడుతున్నారు. పుష్ప పార్ట్ 1 తర్వాత పుష్ప పార్ట్ 2 తప్పితే వేరే సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేయలేదు అల్లు అర్జున్ గారు. అండ్ ఇప్పటికే పుష్ప పార్ట్ 2 నుంచి వచ్చిన 2 సాంగ్స్ కూడా ఇక్కడ చార్ట్ బస్టర్ అయ్యాయి. అండ్ మూవీ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ డిసెంబర్ 6 కి అయితే రిలీజ్ కి రెడీగా ఉంది. అండ్ ఇంకా గేమ్ చేంజర్ విషయానికి వస్తే అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేశారు మా ఈ మూవీని. అండ్ ఒకసారి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అనుకుంటా మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. రీసెంట్ గా జరగండి జరగండి సాంగ్ వచ్చింది, కాకపోతే ఈ సాంగ్ పెద్దగా ఎవరికి నచ్చట్లేదు మా. ఇంకా ఇవి తప్పిస్తే ఈ మూవీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. అండ్ రీసెంట్ గా ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు అని అడిగితే దీనికి దిల్ రాజు గారు క్రిస్మస్ కి కలుసుకుందాం అని ఒక మాట అన్నారు. దీన్ని బట్టి చూస్తే గేమ్ చేంజర్ మూవీ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అవబోతుందని అర్థమవుతుంది. పుష్ప 2 రిలీజ్ అయిన కేవలం 2 వారాల గ్యాప్ లోనే గేమ్ చేంజర్ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే పుష్ప 2 మళ్ళీ గేమ్ చేంజర్ మూవీ వల్ల నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కి అయితే పోస్ట్ పోన్ అవబోతుందని న్యూస్ అయితే వస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది మూవీ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు అయితే ఆగాలి. ఇన్ కేస్ ఈ 2 మూవీస్ ఒకటేసారి రిలీజ్ అయితే ముందు మీరు ఏ మూవీకి వెళ్తారో తప్పకుండా కింద కామెంట్ చేయండి మామ. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి మామ.